గౌరవనీయులైన వార్డెన్ గారికి, ఇంకా మన టీం మిషన్ వాక్ ఫౌండేషన్ టీంకి, రిపోర్టర్స్ అందరికీ, ఇంకా శివలాల్ సేన అధ్యక్షుడు మన చందు గారికి, సర్పంచ్ ప్రవీణ్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. హాయ్ తమ్ముళ్ళు, అందరు బాగున్నారా? అందరూ టైంకి ఫుడ్ తింటున్నారా? చదువుకుంటున్నారా? ఓకే. సో నేను కూడా ఇక్కడ ఏన్కూర్లో చదువుకున్నాను అనమాట. మీకు ఇక్కడ ఏన్కూర్ స్కూల్ ఐడియా ఉందా? ఏ పేరే స్కూల్? గురుకుల్ స్కూల్. అందులో ఎవ్రీ ఇయర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు. దాంట్లో 36 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. తెలుసా మీకు అది? ఎంట్రన్స్ గురుకుల్ స్కూల్లో. సో డిస్టిక్ మొత్తం నుంచి 36 మెంబర్స్ని తీసుకుంటారు. 36th ర్యాంకే నాది ఆ స్కూల్లో అప్పుడు. సో ఐ వాజ్ ద లాస్ట్ స్టూడెంట్ అనమాట. అంటే 36th ర్యాంక్ అంటే లాస్ట్ స్టూడెంట్. నేను ఆ స్కూల్లో జాయిన్ అయింది. లాస్ట్ అడ్మిషన్ నాదే అనమాట. నాకు ఇంకో మార్క్ తక్కువ వచ్చినా కూడా నాకు అందులో సీట్ రాదనమాట. సో నెక్స్ట్ నేను ఆ స్కూల్లో 8th, 9th, 10th చదువుకున్నాను. ఓకే. అక్కడ మేము చదువుకున్నప్పుడు మాకు ఇలా ఫ్యాన్స్ కూడా లేవు. మీరు ఫ్యాన్ల కింద కూర్చున్నారు. ఓకేనా? అక్కడ సరిగ్గా బెడ్స్ ఉండేవి కావు మాకు. ఇంకా మాకు వాష్రూమ్స్ కూడా లేవు అప్పుడు. అక్కడ మేము చదువుకున్నప్పుడు పక్కన ఏమంతా ఓపెన్ 2001, 2, 3, 4 ఆ టైంలో. ఇప్పుడు 26 కదా ఇప్పుడు. అంటే ఆల్మోస్ట్ 22 years అయిపోయింది నేను చదువుకోని ఇక్కడ ఏన్కూర్లో. 20 yearsలో చాలా చేంజెస్ వచ్చేసినాయి ఇప్పుడు. అక్కడ అంత డెవలప్మెంట్స్ అంటే ప్రోగ్రెస్ అయిపోయింది. ఇంకా టెక్నాలజీ వచ్చింది. అప్పుడు ఈ ఫేస్బుక్ లేదు, ఇంటర్నెట్ లేదు, వాట్సాప్స్ ఏం లేవు, రైట్? ఇన్స్టాగ్రామ్ లేదు, ఇవన్నీ యూట్యూబ్ లేదు, ఏం లేవు అప్పుడు. ఓకే. ఇప్పుడు మీకు అంతా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి మీకు. ఓకే. సో ఇవన్నీ యూటిలైజ్ చేసుకొని మీరంతా బాగా చదువుకోవాలి ఫస్ట్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీ క్లాస్లో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, నేను ఈ క్లాస్లో రేపు ఫ్యూచర్లో డాక్టర్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు మీ దాంట్లో. గొప్ప గొప్ప ఇంజనీర్స్ ఉంటారు మీ దాంట్లో, రైట్? గొప్ప గొప్ప IAS ఆఫీసర్ ఉండొచ్చు మీ దాంట్లో, అవ్వచ్చు మీరు, రైట్? అంటే మీకు చాలా టైం ఉంది ఇంకా. అంటే ఈ టైంని మీరు ఏంటంటే చదువుకునే టైంలో చదువుకోవాలి బాగా. అంటే మీకు పేషెన్స్ ఉండాలి బాగా. అంటే మీరు IAS ఆఫీసర్ కావాలంటే మీరు అంటే ఒక 30-35 yearsలో అవుతారు. మేబీ 20-25 years కూడా అవ్వచ్చు. అంటే బాగా చదువుకుంటే, రైట్? అంటే అందరు 15 బిలోనే కదా వీళ్ళందరూ. సో 15 బిలోనే ఉన్నారు మీరు. అంటే మీకు ఇంకా 10 years మీరు చదువుకోవాలి, కష్టపడాలి. ఈ 10 years ఎవరైతే బాగా డిసిప్లిన్తో ఉండి ఎవరైతే బాగా చదువుకుంటారో, రైట్, మీరు గొప్పలు అవుతారు. సేమ్ మళ్ళీ మీరు వేరే స్కూల్స్కి వెళ్ళి మీ గురించి అందరు చెప్పుకుంటారు. అంటే ఈ అన్న ఈ స్కూల్లో చదువుకున్నాడు, మళ్ళీ ఇలా అయ్యాడని. ఇప్పుడు సార్ ఎలా చెప్పారు, నేను ఇక్కడ చదువుకున్నాను అంటే నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను అనమాట. ఓకే. అంటే మా డాడీ కూడా ఫార్మరే. ఇప్పుడు ఇందులో ఎంతమంది ఫార్మర్ చిల్డ్రన్స్ ఉన్నారు? అందరు ఫార్మర్ చిల్డ్రన్స్. మీ డాడీ మీ పేరెంట్స్ అందరు వ్యవసాయం చేస్తారా? వ్యవసాయం ఇంకేం చేస్తారు? కూలి పనులు చేస్తారు, రైట్? ఎవ్రీడే. ఓకేనా? సో మీరు బాగా చదువుకుంటే రేపు వాళ్ళు బాగుంటారు. రేపు వాళ్ళు ఇంకో 20 years వాళ్ళంతా ముసళ్ళు అయిపోతారు కదా. అప్పుడు చేయగలరా మీకోసం పని వాళ్ళు? సో మీరు ఇప్పుడు చదువుకుంటే నెక్స్ట్ 20 yearsలో మీరు గొప్పలు అవుతారు. మీరు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. అప్పుడు మీరు వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళు అప్పుడు మీతో ఉంటారు. ఆయిలో వాళ్ళు పని చేయలేరు కదా, రైట్? అది ఒక కొడుకు గొప్పతనం, రైట్? మీరు అలా చదువుకుంటే గొప్పలు అవుతారు. మీరు వచ్చిన ఇంటి పరిస్థితి మీ ఫ్యూచర్ని డిసైడ్ చేయకూడదు ఎప్పుడైనా సరే. మీ డాడీ ఈరోజు కూలి పని చేయొచ్చు, ఓకే? మీ డాడీ వ్యవసాయం పని చేయొచ్చు, మీ డాడీ ఆటో తోలొచ్చు, రైట్? ఇప్పుడు మన టీమిండియా ఉంది కదా, క్రికెట్ టీం తెలుసా అందరూ? జడేజా వీళ్ళందరూ తెలుసా? జడేజా, ఇంకా రోహిత్ శర్మ, వీళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు? ఆటో డ్రైవరు. ఇంకా పానీపూరి అమ్ముతాడు ఎవరు? యశస్వి జైస్వాల్ డాడీ ఏం చేస్తాడు? రోడ్డు మీద పానీపూరి అమ్ముతాడు. తను కూడా అమ్మాడు. ఓకే. అంటే మనం చేసే పని తప్పు కాదు. తనేం దొంగతనం చేయలేదు. అర్థమైందా? అంటే ఆ పని జస్ట్ వర్క్ అది. అంటే వాళ్ళ ఫ్యామిలీ సర్వైవల్ కోసం. సో మనం కూడా, మన పేరెంట్స్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని చదివించడానికి మీరు ఇప్పుడు క్లాస్ రూమ్లో ఫ్యాన్ కింద కూర్చున్నారు, వాళ్ళు ఎండలో పనిచేస్తున్నారు, అవునా కదా? అది మీరు ప్రతిరోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు, నైట్ డిన్నర్ చేసేటప్పుడు మీకు గుర్తు రావాలి. అర్థమైందా? మా డాడీ కష్టపడుతున్నాడు, మా మమ్మీ కష్టపడుతుంది అనే ఫీలింగ్ మీకు ఉండాలి. మీకు అసలు నిద్ర రాకూడదు నైట్. అర్థమైందా? మా పేరెంట్స్ ఇంత కష్టపడుతున్నారని చెప్పి. అంటే మీరేం చేయాలి? మీ డ్రీమ్స్ పెద్దగా ఉండాలి.
రైట్. తినేసి ఊరికే టైంపాస్గా పడుకోవడం కాదు. అంటే నెక్స్ట్ ఏంటి అని ఆలోచించాలి మీరు. నా ఫ్యూచర్ ఏంటి, నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి. మీకు పెద్ద వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయాలి మీరు. ఇప్పుడు మీకంటే పెద్దోళ్ళు ఎవరైతే ఉంటారో, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు మీ ఊర్లో ఉంటారు కదా, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, చదువు వదిలేసిన వాళ్ళు కాదు, మీ ఊరి నుంచి చదివిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా, బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళతో వాళ్ళ నెంబర్లు తీసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి మీరు. అన్న ఎలా ఉంటుంది ఫ్యూచర్, నెక్స్ట్ ఏంటి, రైట్, వాటి మీద ఫోకస్ చేయాలి. రైట్. ఇప్పుడంతా రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది, నెక్స్ట్ వాటి మీద ఎడ్యుకేషన్ ఏంటి, రైట్. ఇంజనీరింగ్లో లైఫ్ ఉందా లేదా, రైట్. డాక్టర్ అయితే ఏంటి, రైట్. ఇలాంటి కెరియర్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. 10th క్లాస్ పిల్లలు ఎంతమంది ఉన్నారు? మెంబర్స్ ఉన్నారు. మీ డాడీ ఏం చేస్తాడు? మీరు అందరూ ఏమవుతారు? నెక్స్ట్ ఏం చేస్తారు మీరు 10th తర్వాత? మీ గోలు మీది 10th అయిపోయింది కదా, ఆల్మోస్ట్ మీకు సగం ఎడ్యుకేషన్ అయింది. నెక్స్ట్ 10 years నువ్వు ఏం చదువుతావో అదే నీ ఫ్యూచర్, అవునా కదా, రైట్. ఏంటి బైపీసీ తీసుకుంటారా, ఎంపీసీ తీసుకుంటారా, ఏంటి ఏం చేస్తారు నెక్స్ట్? ఎనీ గైడెన్స్ యూ హ్యావ్? 10th క్లాస్ పాస్ తీసుకుంటా, ఎంపీసీ తీసుకుంటా, బైపీసీ తీసుకుంటావా? ఎంపీసీ మీకు ఐడియా ఉందా? ఎంపీసీ తీసుకుని ఏం చేస్తావు నెక్స్ట్? తెలిసిన ఉన్నారా నీకు ఫ్యూచర్లో? అంటే మీ సీనియర్లు ఎవరు ఉన్నారా, మీకు గైడ్ చేశారు ఎవరైనా? అవన్నీ తెలుసుకోవాలి నువ్వు ఫస్ట్. ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్లో మొత్తం సెట్ చేయడం, ఇంటర్నెట్ కెఫేస్ ఉంటాయి, మొబైల్ ఉంది ఇప్పుడు అంతా. సో దీంట్లో కెరియర్ ఉంది, రైట్. ఎంపీసీ చేస్తే కెరియర్ ఉంటుందా లేదా, అది కూడా ఇంపార్టెంట్. బైపీసీ చేస్తే డాక్టర్లు అవుతారు, ఓకే. మీ పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అందరు ఇక్కడ చదువుకున్న పిల్లలు, రైట్, మీరందరూ డాక్టర్స్ కాగలరు. అంటే ఫిజియోథెరపీ అనే కోర్స్ ఉంటుంది, అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు మీరు. ఫిజియోథెరపీ అనే కోర్సు మీరు 10th తర్వాత డిప్లొమా 2 years కోర్స్ ఉంటుంది, ఓకే. అది మీరు జాయిన్ అవ్వచ్చు. 2 years తర్వాత మళ్ళీ 5 years కోర్స్ ఉంటుంది, డిగ్రీ కోర్స్ ఉంటుంది అనమాట. డైరెక్ట్గా మీరు డిగ్రీలో జాయిన్ అవుతారు. అప్పుడు అది 4.5 years కోర్స్ ఉంటుంది, 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. మీ పేరు ముందు డాక్టర్, నీ పేరేంటి? మహేందర్, డాక్టర్ మహేందర్ అని వస్తుంది. నేను ఏదైతే కోర్స్ చదివానో అదే కోర్స్ అనమాట ఇది. సో ఫ్యూచర్లో మీకు ఇప్పుడు సపోజ్ మీకు ఇంజనీరింగ్ చేయాలి, మీ దగ్గర డబ్బులు లేవు, సపోజ్ ఎంబీబీఎస్ సీట్ రాలేదు ఇంటర్మీడియట్లో, అప్పుడు ఈ కోర్స్ మీరు చేయండి, మీకు చాలా ఫ్యూచర్ ఉంటుంది. ఫిజియోథెరపీ డాక్టర్గా చేయొచ్చు మీరు. యుఎస్ వెళ్ళొచ్చు, కెనడా వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా, బయట కంట్రీస్లో బాగా డిమాండ్ ఉంటుంది. ఇంకా ఇండియాలో ఇప్పుడు చాలా భూమి ఉంది. మీరు చదివి బయటకు వచ్చే టైంకి చాలా క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు విలేజ్లో చాలా మంది పేషెంట్స్ చూసాను నేను, ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఎవరు ట్రీట్ చేయట్లేదు, రైట్. అట్లా సిటీలో అందరు చదువుకొని సిటీకి వచ్చేస్తున్నారు కదా, విలేజ్లో అలాంటిది ఏం లేదనమాట. నెక్స్ట్ కాలేజెస్ వస్తాయి, ఇక్కడ ఫిజియోథెరపీ కాలేజెస్ వస్తాయి, ఇన్స్టిట్యూట్స్ వస్తాయి. అప్పుడు మీరంతా ఈ కోర్స్ చేస్తే మీకు లైఫ్ ఉంటుంది. ఈ కోర్స్ ఒకటే కాదు, అంటే మీకు ఇంట్రెస్ట్, కొంతమంది సైంటిస్ట్ కావచ్చు మీరు, రైట్. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే మీరేంటంటే ఎంతసేపు మీ గోల్ మీద మీకు ఫోకస్ ఉండాలి, రైట్. ఇప్పుడు ఫుడ్ బాగుంటుందా మీకు ఇక్కడ? సమ్ టైం బాగుండదు, అవునా కదా. ఒక్కరోజు బాగుండదు కదా, రోజు బాగుంటుందా? బాగుందా? బాగుంటుంది. ఇప్పుడు నేను కొంతమంది పిల్లల్ని చూసాను అనమాట మా స్కూల్లో. నేను మొన్న క్యాంప్ పెట్టాను ఏన్కూరులో. ఒక పిల్లోడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి నాకు వచ్చి కంప్లైంట్స్ ఇచ్చారనమాట, ఫుడ్ బాగాలేదని చెప్పి. కొంతమంది పేరెంట్స్ వచ్చి సండే రోజు మేము క్యాంప్ పెట్టినప్పుడు చాలామంది నా దగ్గర వచ్చి, బాబు మీరెవరు అంటే నేను ఓల్డ్ స్టూడెంట్ అమ్మా అని చెప్పి నాకు చెప్పారు వాళ్ళు వచ్చి. అయితే ఫుడ్ బాగాలేదని చెప్పి చాలామంది కంప్లైంట్ ఇచ్చారు. అయితే నేను వాళ్ళకి చెప్పవచ్చు, అయితే మంచిగా వండకపోవచ్చు. అట్లా ఫుడ్ బాగాలేదనే మానేసిన పిల్లలు కూడా ఉన్నారు మా స్కూల్లో, రైట్. కానీ ఆ రోజు నాకు ఆ పురుగుల ఫుడ్ కంటే నాకు ఆ స్కూల్ ఇచ్చిన ఆశ్రయం, నేను ఎక్కడైతే ఉంటున్నాను చదువుకుంటున్నానో ఆ టీచర్స్, ఆ చదువు, అది నాకు గ్రేట్ అనిపించినాయి, రైట్. సో ఆ రోజు నాకు చదువు కంటే ఇంపార్టెంట్ అనిపించింది ఆ ఫుడ్ కంటే. ఒకరోజు తినమని చచ్చిపోం కదా, ఒకరోజు ఫుడ్ బాగాలేదు, మనం సమ్ టైమ్స్ తినం కదా. ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు ఒక పూట తినం కదా, ఒక పూట తినలేదనుకో, రైట్. కానీ నీకు ఆ ఇన్స్టిట్యూట్ నీకు లైఫ్ ఇస్తుంది ఫ్యూచర్లో. సో దాన్ని గ్రేట్నెస్గా ఫీల్ అవ్వాలి ఎప్పుడైనా. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ మీరు వాడుకోవాలి బాగా. సమ్ టైమ్స్ బాగా ఉండకపోవచ్చు, అన్ని 100% కార్పొరేట్ ఫెసిలిటీస్ ఉండవు మన విలేజెస్లో. కానీ ఉన్న దాంట్లో మీరు బెస్ట్ ఎలా చేయాలి, ఉన్నదాన్ని మీరు ఎలా బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొండలలో స్కూల్స్ లేవు, వేరే డిస్ట్రిక్ట్స్లో. అక్కడ మీలాగా పిల్లలు చదువుకోవట్లేదు కదా, అంటే మీరు చాలా ముందు ఉన్నట్లు. ఇప్పుడు మీరు 10 years చదువుకున్నారు కదా,
అక్కడ వేరే 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 సిటీస్లో ప్లేసెస్లో అక్కడ యాక్సెస్ లేవు, రోడ్లు కూడా లేవు కదా. ఆ పిల్లలు మీకన్నా 10 years బ్యాక్ ఉన్నట్లే కదా, రైట్? అలా అనమాట. సో మీరు ఇక్కడ ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు చదువుకుంటారో మీకు చదువే గొప్పది. ఇక్కడ వేరే ఫెసిలిటీస్ ఏవి గొప్పవి కావు. ప్లే గ్రౌండా, వేరేదా ఫుడ్డా, హాస్టల్ బాగాలేదా, ఇదా అనేది అయ్యేం టెంపరీ. మీరు ఈ 5 years 3 years ఏదైతే మీరు ఈ స్కూల్లో స్టే చేసి చదువుకుంటారో అది మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ రాకెట్ స్పీడ్లో తీసుకెళ్తుంది, రైట్? ఇప్పుడు ఇక్కడ మీరు బాగా టాపర్స్గా బాగా చదువుకొని బాగా నాలెడ్జ్ పెంచుకొని బయటకు వస్తే మీ కార్పొరేట్ కాలేజ్లో సీట్ వస్తుంది, రైట్? బయటకు వెళ్ళొచ్చు, మీరు బయట కంట్రీస్కి వెళ్ళొచ్చు, ఓకేనా? అలా చదువుకోవాలి. సో చదువుకి వాల్యూ ఇవ్వాలి, ఓన్లీ చదువుకే వాల్యూ ఇవ్వాలి. మీ పేరెంట్స్ దగ్గర ఆస్తులు ఉన్నాయి, మీ దగ్గర ల్యాండ్స్ ఉన్నాయి, బాగా రియల్ ఎస్టేట్ చేస్తారు మీ డాడీ, ఎవరైనా బిజినెస్ చేస్తారు మీ డాడీ, లేదు కదా? సో మీ డాడీ మీ పేరెంట్స్ మీకు ఇచ్చే గొప్పది గిఫ్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్, చదువు, ఓన్లీ చదువు, ఓకే, రైట్? గురువుని గౌరవించాలి, టీచర్స్ని, వాళ్ళ వాల్యూ మీకు తర్వాత తెలుస్తుంది. ఒక 5-10 years తర్వాత వాళ్ళ వాల్యూ తెలుస్తుంది మీకు. ఇప్పుడు మీరు తిట్టుకోవచ్చు సార్ని ఎప్పుడు మీరు కొట్టినప్పుడు, సరేనా? అలాంటి పనులు చేయొద్దు, ఓకేనా? చదువుకోండి బాగా, రైట్? రైట్, ఓకే సార్. Travel to Mission Walk for one reason: results. We offer robotic therapy, virtual reality rehabilitation, rehab Ayurveda, and holistic healing, along with pediatric and early intervention, geriatric rehabilitation, and orthopedic rehabilitation. Mission Walk is more than a center. It's a revolution where India and the world walk again. మిషన్ వాక్ అని సెర్చ్ చేస్తే అన్ని వీడియోస్ వస్తాయి మనకి, ఓకే? అట్లా మీకు అవి చూడండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ రీచ్, ఓకే? మేము హెల్ప్ చేస్తాం, మీకు అడ్మిషన్స్ కానీ అవన్నీ, రైట్? మీకు అవగాహన లేదంటే మమ్మల్ని రీచ్ అవ్వండి 10 తర్వాత. ఈ కోర్సు జాయిన్ అవ్వాలని నేను మీకు జాయిన్ చేపిస్తాను, అడ్మిషన్స్ కాలేజీలో ఎక్కడ నేను జాయిన్ చేపిస్తాను మీ దగ్గర ఉండి, ఓకేనా? మన సెంటర్స్ ఉన్నాయి కదా, అక్రాస్ ఇండియా మన సెంటర్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఆ సెంటర్స్లో మేము ట్రైనింగ్ కూడా ఇస్తాం అక్కడే. మీరు ఆ సెంటర్లో జాబ్ కూడా చేయొచ్చు. సో మీకు జాబ్ అయితే గ్యారంటీ. చదువు మానేయొద్దు, మానేస్తే రైట్, రైట్? మిమ్మల్ని అందరినీ వీ కెన్ మేక్ వెరీ మీ ఫ్యూచర్స్ అన్నీ బ్రైట్ ఉంటాయి. కాకపోతే అందరు టచ్లో ఉండండి, చదువుకోండి. ఫస్ట్ 10th class కంప్లీట్ చేసి నాకు రీచ్ అవ్వండి, రైట్? మా దగ్గర పైసలు లేవన్నా కూడా నేను హెల్ప్ చేస్తాను మీకు, నేను అడ్మిషన్ చేపిస్తాను మీకు, ఓకేనా? రైట్.